రీసెంట్గా శక్తి బృందాలు ఎలా పనిచేస్తున్నాయని చెప్పడానికి మనకు ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తా. రీసెంట్గా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి రైల్వే ట్రాక్ మీదకి వెళ్తుంది. అదే టైంలో కొంతమంది ఫోన్ చేసి చెప్తే శక్తి బృందాలు అక్కడికి వెళ్ళి అమ్మాయికి వెనకాతలే వెళ్ళి ఆ అమ్మాయిని నెమ్మదిగా కొంచెం అమ్మాయిని మోటివేట్ చేసి అసలు ఏంటి విషయం అంటే ఈ డొమెస్టిక్ వైలెన్స్ వల్ల అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళింది. ఆ అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయిని చాలా జాగ్రత్తగా మోటివేట్ చేసి అమ్మాయిని సూసైడ్ చేసుకోకుండా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే అధ్యక్ష ఈరోజు మొన్న అదృష్టం ఏంటంటే ఆ డిఎస్సిలో ఆవిడ సెలెక్ట్ అయ్యి ఈరోజు టీచర్ ఉద్యోగానికి ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడానికి ఈరోజు ఇక్కడికే వస్తుంది అధ్యక్ష. అంటే మేము చెప్తున్నది ఏంటంటే ఒక చిన్న పని ఎంత ఇంపాక్ట్ కలుగుతుంది అని చెప్పడానికి. మనం చాలామంది ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు కూడా కింద కామెంట్స్ పెడతారు, శక్తి బృందాలట అవేలా పనిచేస్తాయి ఇవేలా పనిచేస్తాయి అంటారు. కానీ ఆ శక్తి బృందాల వల్ల ఉపయోగపడిన వాళ్ళు ఈరోజు చాలా గర్వంగా మళ్ళీ తిరిగి పోలీసులకు వచ్చి మాకు సీఎం గారికి వచ్చి థ్యాంక్స్ చెప్పే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అధ్యక్ష. సెపరేట్ వింగ్ని పెట్టే కాదు అధ్యక్ష, ఈరోజు మనందరం కూడా ఒక వాట్సాప్ నెంబర్ని కూడా 24/7 పనిచేసేటట్టుగా 7993485111 అని ఒక నెంబర్ని కూడా ఈరోజు వాట్సాప్ నెంబర్ని కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష.